సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ గడువు దగ్గరకు వస్తుండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితులు, కొత్త వ్యక్తుల కదలికలపై దృష్టి సారించారు. సరైన పత్రాలు లేని 193 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను సీజ్ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఒంగోలు, సింగరాయకొండ, చేమకుర్తి, నాగులపులపాడు, దర్శి, పొదిలి, త్రిపురాంతకం, పీసీపల్లి, సిఎస్పురం, మర్రిపూడి, మార్కాపురం, కంభం, గిద్దలూరు, కొమరోలు, పుల్లల చెరువు తదితర స్టేషన్ల పరిధిలోని పలు గ్రామాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు సాగాయి. గ్రామాల్లోకి వెళ్లే అన్ని మార్గాలను పూర్తిగా మూసివేసి పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అనుమానాస్పద కొత్త వ్యక్తుల సంచారంపై దృష్టి పెట్టారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలుంటే డయల్ 100 లేదా డయల్ 112కు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ ప్రజలకు సూచించారు.